నమస్కారం. ఈరోజు ఈ వర్తమాన కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్యారలల్గా, ప్రభుత్వానికి సమాంతరంగా అని చెప్దామా, ప్రభుత్వ అండల్దండలతో ఒక చీకటి వ్యాపారం, నకిలీ వ్యాపారం అందామా, ఏదైనా సరే ప్రభుత్వ వ్యాపారంతో పాటుగా ఒక దొంగ సారాయి, లిక్కర్ వ్యాపారాన్ని ఈ రోజున ఈ రాష్ట్రం చూస్తూ ఉంది. ఎన్నడూ లేని విధంగా కనీ వినని ఒక సారాయి మాఫియా ఈరోజు, లేక లిక్కర్ మాఫియా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు కుదిపేస్తూ ఉంది. ఇందులో కారకులు ఎవరో స్పష్టం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయన క్యాండిడేట్ ఎవరో ఉన్నారు, ఆయన సమ్రెడ్డి, ఆయనకు ప్రమేయం ఉందని, జయచంద్రారెడ్డి ప్రమేయం ఉందని, అట్లాగే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు దీంట్లో అన్ని విధాల అండదండలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో మాట్లాడుకుంటూ ఉంటే, దాని గురించి ఒక్క మాట మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో ప్రజలకంతా అర్థమవుతూ ఉంది. మీరు ఎంత కుట్ర పన్నారు ఈ రాష్ట్రం పైన. మేము అనుకుంటా ఉన్నాం, జనం అనుకుంటా ఉన్నారు, మీరు చాలా ప్రీ ప్లాన్డ్గానే మీకు అధికారం వస్తుందనే నమ్మకం మీకుంది. ఈవీఎంల పైన ఉన్న విశ్వాసంతో, మీరు ఆ ఓట్ల మిషన్ పైన విశ్వాసంతో, మీకు అధికారం వస్తుందనే నమ్మకంతో మీరు చాలా కాలం నుండే ఈ లిక్కర్ మాఫియాకు, ఈ లిక్కర్ దందాకు మీరు ప్లాన్ చేశారని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారానికి వచ్చి రాగానే ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే సాగిస్తున్న లిక్కర్ వ్యాపారాన్ని మీరు అడ్డుకొని బంద్ చేసి దాన్ని మూసేసి మీకు కావలసిన వాళ్ళ చేతిలో 99% లిక్కర్ షాపులు వచ్చే విధంగా అధికారులు, అనధికారులు, మీ పార్టీ నాయకులు బెదిరింపులు మీ చేతుల్లో తీసుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపుల ప్రసక్తే లేదు. ఆ రోజున 70,000 బెల్ట్ షాపుల్ని వేలాలు పెట్టి మరి మీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా ముందస్తుగానే మీరు వేసుకున్న ఒక ప్లాన్గానే ప్రజలు భావిస్తూ ఉన్నారు, నమ్ముతున్నాం కూడా. బయటపడిన తర్వాత మీరు సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ చంద్రబాబు నాయుడివి డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటా ఉంటారు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ కంటే మించి మీరు ఒక చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, డర్టీ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. మీరు క్యూఆర్ కోడ్ పెట్టి చూసుకోమని చెప్తారా? అంటే ఇంక మందు షాప్ అయిన ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేసుకుంటూ పోతుండాలి. దాంట్లో తేడా వస్తే పక్కన పెట్టాలి. అంటే మీ దగ్గర తగినంత సమాచారం, పూర్తి సమాచారం ఉంది. ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ మద్యం అమ్మబడతా ఉందని మీ మాటలే చెప్తా ఉన్నాయి. క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేయాల్సింది మీరు, ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం. మరి 70,000 బెల్ట్ షాపుల్లో ఏ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? ఎవరిని స్కాన్ చేస్తారు? మీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలని, మంత్రుల్ని పంపిస్తారా? లేకపోతే ఏమైనా మీ దగ్గర యాక్టివ్ నాయకుల్ని పంపిస్తారా 70,000 మందిని స్కాన్ చేసుకొని రమ్మని? నిజంగా మీ దగ్గర అంతో ఇంతో నిజాయితీ మిగిలి ఉంటే మీరు ఏకకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న షాపుల్లో ఉన్న సరుకుని చెక్ చేసి ఉండేవాళ్ళు. అట్లాగే ఆ రోజు దొరికిన తర్వాత ఏ షాపుకి, ఏ జిల్లాకి ఎంత నకిలీ మద్యం పోయిందని లెక్క తీసుండేవాళ్ళు. మీకు లొంగిపోవడానికని ఈమానం ఎక్కి, ఆయన జనార్దన్ ఏదో పేరుంది, ఆయన ఈమానం ఎక్కి ఇటుకు వస్తే మీ వాళ్ళు రాజుని తీసుకెళ్ళారు మీరు. అక్కడ అబద్ధాలే. జోగి రమేష్ పేరు ఇరికించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్ గారు ఒక 3 ఆప్షన్లు మీకు ఇచ్చారు. మీ దగ్గర ధైర్యం ఉంటే దాన్ని స్వీకరించండి. ఒకటి, పాపం దైవభక్తుడు జోగి రమేష్ దేవుని దగ్గర ప్రమాణం చేద్దామని అడిగాడు.
కాదు సత్యశోధన నిలబడతాను నేను, లై డిటెక్టర్ నిలబడతాను నేను, మీరు వస్తారా అడిగాడు. ఇది కూడా కాదు, సిబిఐకి ఇమ్మని చెప్పారు, సిబిఐకి ఇస్తే అన్నీ వస్తాయి కదా అని చెప్పారు. కానీ మీరు సిట్ వేశారు. మధ్య ఏదో వస్తూ ఉంటే ఒక చిన్న పిల్లల సినిమా చూసిన అట్లా మహేష్ బాబు అనుకుంటా, అబ్బా దీని వేషాలు అంటుంటాడు. అట్లా మీరు మీ సిట్టు వేషాలు చూసి అసలుకి బోర్ కొడతా ఉంది. ఒక సిట్ ఆల్రెడీ పనిచేస్తూ ఉంది. ఈ రోజు కూడా ఒక్క రుజువు కూడా లేకుండా కేవలం కంప్లైంట్లపైనే సిట్ నడిపిస్తూ ఉన్నారు. సిట్టు గురించి మాట్లాడితే కొడతా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక సిట్ ఇది. ఈ సిట్లో మళ్ళీ మీ వాళ్ళనే కూర్చోబెడతారు, మీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నిజంగా అసమర్థ రాజకీయాలు అందామా, లేక అసమర్థ సిగ్గులేని రాజకీయాలు అందామా, లేకపోతే అసలు పరిపాలన భ్రష్టు పట్టించి కేవలం మీ అధికారాన్ని ఏ విధంగా అయితే 45 లక్షల ఓట్లకు లెక్క లేకుండా పోయిందో, లేక ఆలస్యంగా పడ్డాయో, ఇప్పటికే మీరు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారని ప్రజలు మాట్లాడుకునే క్రమంలో మీరు సంపాదనకే, మీరు సంపాదించుకుందామనే మీరున్నారా? ఇప్పటికే ఈ లిక్కర్ వలన 5-6 వేల కోట్ల రూపాయలు మీకు సంబంధించిన వాళ్ళ జేబుల్లో చేరినాయని ఒక వార్త. ఆయనతో మీరు చిలక పలుకులు చెప్పిస్తారు, మంచిగా ఒక చైరేసి చక్కగా క్రాఫ్ట్ దువ్వి 2-3 సంవత్సరాల నుంచి అని మీ ఆఫీసర్లను అడగండి, 2-3 సంవత్సరాల నుంచి ఈ లిక్కర్ ఇండస్ట్రీస్ ఉన్నాయా అని. వాళ్ళే చెప్పారు ఈ మధ్య కాలంలో వచ్చాయి, ఈ ప్రభుత్వం వచ్చినాక నెల కింద వచ్చాయని చెప్పారు. కొంత లేని సమాధానాలు. మీ కొడుకే వస్తాయి. నేను మామూలు పిల్లల గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టపడను, కానీ నేను ఒక మాట చెప్పాలనుకున్నా లోకేష్ బాబు గారికి, మీరు అర్థంలో అసంబద్ధంగా మాట్లాడతారేంది? మీ నోట్లో నుంచి ఆఖరికి అధికారం పట్ల ఉన్న కాంక్ష తప్ప ఖచ్చితంగా ఇంకేం కనపడదు. మీరు ఒక విఫల మంత్రి. మీ నాయకత్వంలో ఉన్న మీ శాఖలో ఇప్పటికే 10th క్లాస్ పరీక్షలు నిర్వహించలేరు, ఫలితాలు ఇవ్వలేరు. ఆ డిఎస్సిలో గొడవలు, ఆ కురుపాంలో పిల్లలు హెపటైటిస్ ఏతో మరణించేది. కనుక లోకేష్ బాబు గారు మీకు మాట చెప్పాలనుకుంటా, మీ నాన్నగారి రాజకీయాలు మంచి రాజకీయాలు అనుకుంటా ఉన్నారేమో, అవి ధూర్త రాజకీయాలు, చెడ్డ రాజకీయాలు. అవి కొద్దిగా హెల్తీ పాలిటిక్స్ని నేర్చుకోమని చెప్తా ఉన్నా. ఒకవేళ మీ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, కొద్దిగా అంతో ఇంత రాజకీయాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర కూర్చోండి. వాళ్ళు మీకంటే సీనియర్లు, ఎందుకంటే వాళ్ళని గౌరవించడం ఎట్లాగో మీకు తెలియదు. నిన్న నేను నంద్యాల మీటింగ్లో చూసిన మంత్రులంతా కూర్చోంటే మీరు మాత్రం పైన కూర్చున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కూడా కూర్చున్నట్లు నాకు కనపడలే. కనుక మీ నాన్నగారి పాలిటిక్స్ కాదు, మంచి పాలిటిక్స్ నేర్చుకోండి. అసలు సత్యకుమార్ గారి మాటలు ఆయన ఎప్పుడు అసత్యాలే మాట్లాడతారు, కానీ సత్యకుమార్ సత్యమైన మాట మాట్లాడాడు ఆ కురుపాం సంఘటన పోయిన తర్వాత. ఇది చాలా పెద్ద పేపర్లో వచ్చిన వార్త, ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చిన వార్త. ఇది ఆయన ఏమంటా అంటే, నాదేముంది, ఆ స్కూళ్ళు పనిచేసే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు, దాంతోపాటుగా దాదాపు మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ అందరూ విఫలమైపోతే ఈ కార్యక్రమం జరిగింది. అసలు మీ ముందే కామెంట్, ఇంకా చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో ఒప్పంగా చక్కగా చెప్పాడు. ఏం చెప్పాయంటే, అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ అదర్ దాన్ హెల్త్ సచ్ యాజ్ పంచాయతీరాజ్, డీసీఎఫ్ గారు వినాలి, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ, పర్టికులర్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఫర్ ద సారీ స్టేట్ ఆఫ్ ద అఫైర్స్. మీ మంత్రి మీ శాఖల గురించి మాట్లాడుతూ మీరు పని చేయలేదు, మీ చేత కాలేదు, సారీ అని చెప్పుకునే ఒక పరిస్థితిని పాపం సత్యకుమార్ గారు పేరు పొందిన సత్యకుమార్ గారు చెప్పారు. హెపటైటిస్ ఏ ఎట్లా వస్తుందో ఏమో వీళ్ళకి ముందు క్లాస్ ఇవ్వాలి. కనుక నేను చెప్పే మాట ఒక్కటే, ఇక్కడ ఆయన కూడా లిక్కర్ గురించి మాట్లాడతాడు. ఏదో చేతికొస్తేనే ఆ సిట్లు బిట్లు వేసుకొని. నిజంగా సిట్ అంటేనే ఈ రాష్ట్రం నవ్వుతూ ఉంది. చంద్రబాబు గారు వాళ్ళ ఊరికి ఆ టీఏలు బండ్లకు డీజిల్ దండగా, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎత్తుకుపోయి తనడానికి తప్ప పనికి రావడం లేదు.
ఎట్లా కొడతా ఉంటే నడవలేకుండా కొడతా ఉన్నారు. మళ్ళీ ఇదొక సిట్టు. అదే అనుకున్నామే, వీళ్ళ వేషాలు చూడలేక ఇబ్బంది పడతా ఉన్నాం. కనుక మీరు ఈ కార్యక్రమాన్ని చేయమని చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుకుందాం. లిక్కర్ కేసులో మీరు ఏమాత్రం నిజాయితీ ఉన్నా సరే దీన్ని మీరు సిబిఐకి అప్పగించండి. పైగా మీ ప్రభుత్వంలో ఇది ఎన్డీఏ ప్రభుత్వం, అందరూ దీంట్లో ఉన్నారు. దీన్ని సిబిఐకి అప్పగించండి. సిబిఐ నిజానిజాలు నిగ్గు తేలుస్తుంది. దాదాపు చెప్పే లెక్క ప్రకారం దాదాపు 3-4 లక్షల కోట్ల దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్తా ఉన్నారు. మీరింత దుర్మార్గమైన పరిపాలన నిజంగా మీకు 70,000 బెల్ట్ షాపుల్లో లక్షలాది మంది ఈరోజు మందు తాగుతా వాళ్ళ ఆరోగ్యం నాశనం అవుతా డబ్బులు మాత్రం మీ జేబుల్లోకి చేరుతుంటే మీకు సంతోషంగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లిక్కర్ షాపులకి ఏమైనా మీరు అధికారంగా ఇచ్చి ఉన్నారా? అక్కడ ఏం చెక్కింగ్ ఉంటుంది? ఎవడైనా డైరెక్ట్గానే మీ నకిలీ మద్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి అమ్మించుకోవచ్చు కదా. ఆ క్యూఆర్ కార్డ్ని స్కాన్ చేయాలంట. చెప్పడానికి నోరెట్లా వస్తూ ఉంది? ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారు నిత్యం అబద్ధాలతో, అభద్రతా భావంతో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోకుండా, ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోకుండా భూముల్ని అప్పగిస్తూ సర్వం నాశనం చేయడమే కాకుండా ఈ రోజున ఇబ్రహీంపట్నం, ములకల్ చెరువే కాదు, నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రం మొత్తం మీద మీరు ఈ కుటీర పరిశ్రమ మీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అందులో మీ ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ప్రమేయం ఉండే ఉంటుంది. మీరు చెక్ చేయండి. మీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో అన్ని చెక్ చేయండి. మీరు చేసే పని జనాన్ని చేసుకోమని చెప్తారా? ఓ 20-30% మధ్య స్మార్ట్ ఫోన్ ఉండే వాళ్ళకి ఇంకేం పనిలే. మీ సారాయి మంచిదా కాదని చెక్ చేయాలి. ఒకవేళ మంచిది కాదని చెప్తే మీరు ఎవరు లోపలేస్తారు? ఆ షాప్ వన్ లోపలేసి మీకు ధైర్యం ఉందా? 70,000 తోలు తీస్తా అంట. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదో తొక్కి నారదీస్తాడట. తీయండి, మా వెంట రండి, బెల్ట్ షాపులు చూపిస్తాం. ఊరికి 5, 6, 7, 8, 9, 10 చూపిస్తాం మేము. ఆఖరికి ఊరకనే ఒక కుచ్చితప్పు మాటలు మాట్లాడుతూ నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నా, ఎటువంటి వారిని ఎన్నుకున్నారయ్యా మీరు? మీ కళ్ళకు గంతలు కట్టి మీ చెవిలో దూది పెట్టి అన్యాయం అరాచక పాలన సాగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి మీ మంచికి ఏం చెప్తా ఉన్నారు? చివరికి ప్రైవేటు కళాశాలలుగా మారుస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ గురించి కూడా మీరు మాట్లాడరు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని ఒప్పుకోకపోతే తెలుగుదేశం కూటమి నాయకులారా, కనీసం ప్రజల పక్షాన ప్రజల కోసం సాగిస్తున్న పోరాటంలో కలిసి రండి. మీరు చెప్పండి మీ నాయకులకి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్కి ఇచ్చేస్తే బీదా బిక్కి అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు, చదువుకునే పిల్లలు నాశనం అయిపోతారు, ఆరోగ్యం అందదు. ఇప్పటికే మీ యొక్క నిర్వాహకం వలన పిఎస్సీలు పనిచేస్తలేవు, ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటా ఉన్నారు. ఇన్ని కష్టాల నుంచి బయటపెట్టడానికి కురుపాంలో పిల్లలు చనిపోతే 100 మంది పైగా హెపటైటిస్ ఏ వస్తే తాగడానికి నీళ్ళకి అదే క్లాస్ రూమ్ అదే జాలు చెప్తా ఉంటే ఇవన్నీ మాట్లాడడానికి మీ దగ్గర సరుకు లేక, మీ దగ్గర ఏ విషయము లేక, అసలు పరిపాలనే మీ దగ్గర లేక ఒక డర్టీ పాలిటిక్స్ని, ఒక చీప్ ట్రిక్స్ని పాలిటిక్స్లో మళ్ళీ మాకు ఇండస్ట్రీ ప్రతిసారి 300-500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, పిలిపిస్తారు కేంద్ర ప్రభుత్వంలో ఉండే వాళ్ళని. ఈ రాష్ట్రానికి రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు, ఒక్క మాట కూడా లేదు. మీరే ప్రభుత్వం. మీ యొక్క కుటుంబ పాలన కూడా కాదు, మీ కుటుంబ పాలనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దీన్ని గమనించమని కోరుతా ఉన్నా. ప్రజలకు చెడ్డ జరిగేటప్పుడు మాట్లాడాలి. చీప్ లిక్కర్ కేసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు చీప్ లిక్కర్ బాటిల్ అమ్మిన ప్రతి ఒక్కరూ మీకు సంబంధం ఉండే ఉంటారు. బాబు గారు, నన్ను నిరూపించమనగబాకండి. మీరు అడుగుతారు, మీరు మళ్ళా నిరూపించడానికే మీ ప్రభుత్వం ఉన్నది. నిజంగా నాకు ఆశ్చర్యం ఇస్తే ఆయన ఆఫ్రికా నుంచట విమానంలో దిగుతాడంట,
నడుచుకొని వచ్చి మీ వాళ్ళు పట్టుకొని పోతారట. ఎంత స్క్రిప్ట్! ఈ మధ్యకాలంలో సినిమాలు రాసుకుంటా ఉన్నారు. మీరు సినిమా పక్కీలో అన్నిటి కూడా మేనేజ్ చేస్తూ పోతూ ఉంటారు. మాట్లాడితే కొడతారు, మాట్లాడితే కేసులు పెడతారు, మాట్లాడితే భయపడిస్తారు. కాబట్టి ఈ రోజున మీరు డైవర్షన్ చేయడం కోసం లేక ఇంకోరి మీద నింద వేసే ప్రయత్నాలు ఎప్పుడు అంతే. మీరు ఏ పని చేసినా ఆ నింద వేరే వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తారు. రామారావు గారి పార్టీ పీక్కొని అతన్ని బయటకు ఎట్టేస్తే అది రామారావు తప్పు. అంత గొప్ప వాళ్ళు మీరు కనుక మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనే ఇది అంత డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కాదు ఇది. మంచి కార్యక్రమం చేసి ఏం డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఉండాలా? మీరు ఒక చెడ్డ రాజకీయాలని, మురికి పట్టిన రాజకీయాలని, లేదంటే చీప్ ట్రిక్స్ని రాజకీయాల్లో ప్రవేశపెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు, ఇది రాష్ట్రానికి నష్టం. దానికి ఇప్పటికైనా సరే మీ అబ్బాయికి మంచి రాజకీయాలు నేర్పించండి. మీ పార్టీ వాళ్ళకు కూడా మంచి రాజకీయాలు నేర్పించడం. కానీ ఏదో మన పేపర్లో చూసా, లై డిటెక్టర్కి వస్తాడా అని. మేము తెస్తాం, మీరు కూడా రండి, సిబిఐకి ఇవ్వండి. సిబిఐ వాళ్ళు నిగ్గు తేలుస్తారు ఎవరు ఎక్కడ ఎంత లిక్కరు ఏం కథ అని. మీ యొక్క దాన్ని మూసేసే కార్యక్రమానికి పెద్ద ఉదాహరణలు అవసరంలే. ఇప్పటికి కూడా మీరు ఆ ఇద్దరి రిపోర్ట్లో, రిమాండ్ రిపోర్ట్లలో పొంతం లేని మాటలు రాశారు. దాంట్లో ప్రభుత్వ అధికారులేమో ఈ నెలల్లోనే మొదలైందంటే మీరు 2-3 ఏళ్ల కింద రాసే ప్రయత్నం చేశారు. అట్లాగే మీరు అలిగేట్ చేసిన వాళ్ళ పేర్లు దాంట్లో లేవు. చివరికి వాళ్ళ దగ్గర నుంచి ఏ జిల్లాకు, ఏ షాపుకు, ఎవరికి ఎంత పోయిందనే వివరాలు కూడా మీ దగ్గర లేవు. ఉన్నా మీరు బయట పెట్టరు, వాటిని నల్లిఫై చేసే ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏడవడమే కదా. ఇప్పటికైనా అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ పాలసీలో ఉన్న ఔన్నత్యం ఏదో? అది ప్రజలు చేసిన వ్యాపారం, అది అంటే ప్రభుత్వం చేసిన వ్యాపారం. అది ఎక్కడ ఏం జరిగినా అకౌంట్లో పడాల్సిందే, డబ్బులు పోవాల్సిందే. పిఎస్ఎన్ అదేందో బెవరేజ్ కార్పొరేషన్ లెక్కలు ఉండాల్సిందే, అమ్మాల్సిందే. ఇట్లా పక్కన షాపులు పెట్టి, షాపులు కాదు ఫ్యాక్టరీలు పెట్టి, దాని కుటీర పరిశ్రమలు కాదు 20,000 సీసాలు రోజుకు తయారు చేసే ఫ్యాక్టరీని ఈ రాష్ట్రంలో అనేక చోట్ల మెయింటైన్ చేయబడుతున్నాయని చాలా అనుమానం పడుతూ ఉన్నారు. 2 దొరికాయి, ఇంకెన్ని దొరకాలో. కాబట్టి ఇప్పటికైనా సరే మీ యొక్క మురికి పట్టిన రాజకీయాలని ఆపేమని కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి గురించి అభివృద్ధి అంటే ప్రజలకు సంబంధించిన ఎకరాలు ఉరికే ₹1, ₹1 అటు ఇచ్చేయడే కాదు. వాళ్ళు పెడితే ఎంత లాభం వస్తుంది, ఉంటే ఎంత లాభం వస్తుంది, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఇది కదా. కాబట్టి దయచేసి చెడ్డ రాజకీయాలకి ముగింపు పలకండి. ఏమి చేయలేము ఇంతవరకు. ఏం చేసినా ఈ రాష్ట్ర సంపదని అప్పనంగా అప్పగించడం తప్ప ఈ రాష్ట్రానికి మీరు తెచ్చిపెట్టిందంటూ మాకేం కనపడడం లేదు ఇంతవరకు. ఆఖరి ఒకే ఒక్క డిమాండ్ ఈ రోజున ప్రజల పక్షాన చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ 70,000 బెల్ట్ షాపులు, మీ వాళ్ళ చేతుల్లో ఉన్న రిటైల్ షాపులు, పైగా మీ వాళ్ళు నడిపిస్తున్న నకిలీ మద్యం ఫ్యాక్టరీలు, మీ వాళ్ళు నడిపిస్తున్న స్టాక్ పాయింట్లు అన్నీ మీ అనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. మీ అంటే బాధ ఉందేమని మీరు చెప్పిన మాటే. మీరు సస్పెండ్ కూడా చేశారు కొద్దిగా 2-3. ఇంత దుర్మార్గమైన ఆలోచనని మానేసి ముఖ్యంగా డీసీఎం గారు మాట్లాడాల. డీసీఎం గారు మామూలుగా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇదిగో మీ క్యాబినెట్ మంత్రి ఒక ఆయన చెప్పాడు, పంచాయతీరాజ్ రూరల్ వాటర్ డిపార్ట్మెంట్ ఆఖరికి విఫలమైంది అని చెప్పాడు కురుపాంలో. ఏదో ఒకటి మాట్లాడండి మీరు, పాపం విందాం. కానీ ఒకే ఒక్క డిమాండ్ ఈ రోజున, ఎవరు నిందితులో ఎవరు నేరస్తులో శిక్షించబడాల్సిందే. సిబిఐ విచారణ తక్షణం జరిపించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ దట్, ఓన్లీ ఒక ఈవెంట్లో ఒక మాట మాట్లాడడం, లేదంటే వాళ్ళ పార్టీ కార్యకర్త సమావేశంలో ఆ శుద్ధులు చెప్పడం, వెళ్ళిపోవడం. కురుపాం అట్లాగా ఆయన రేషన్ బియ్యం ఏమైనా షీజ్ ద షిప్ అని షిప్పు పోయే మా నాయకుడు చెప్పడం, షిప్పు లేదు సీజు లేదని చెప్పే విధంగా ఊరికే మాట్లాడడం. మున్సిపాలిటీకి వచ్చి చూడమని చెప్పండి, ఒకసారి పంచాయతీకి వచ్చి చూడమని చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు వచ్చి బతికిపోయారు, లేకపోతే ప్రజలు తాగునీటికి అల్లాడిపోయిండే వాళ్ళు ఈ రోజున అనేది మాట్లాడమనే కోరుకుంటున్నాం. ఈ రోజున ఆయన మాట్లాడాలి.
డైరెక్ట్గా మంత్రే వాళ్ళ శాఖలు విఫలమయ్యాయని చెప్పారు ఆఖరికి. తగిన సారీ ఫర్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ అండి. ఈ విధమైన పరిస్థితి పట్ల నేను క్షమించమని అడుగుతా ఉన్నా అని మీకు ఆయన క్యాబినెట్లో మంత్రి చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ ఆఖరికి మాటలు అంతే. ఇదేమో ప్రజలు ఒప్పుకొని ఏర్పాటు చేసిన ప్రభుత్వం అయితే కదా అని మా లాంటి వాళ్ళకి అనుమానం వస్తా ఉంది.